యాక్సెంచర్ నుంచి అయితే హ్యూజ్ హైరింగ్ అయితే జరుగుతుందండి. అది కూడా ఫ్రెషర్స్‌కి 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి. అయితే ఇదొక జాబ్ కంటెంట్ రివ్యూ అయితే చేయాల్సుంటుందండి. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. సాలరీ వచ్చే మటుకు 30,000 పర్ మంత్. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రీ ఫుడ్ అండి. ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోకి తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ న్యూ జాబ్ అప్డేట్స్. యాక్సెంచర్ నుంచి అయితే ఫ్రెషర్‌కైతే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అండి. అండ్ ఇదొచ్చి ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. సో, ఇదైతే మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. విత్ స్ట్రాంగ్ కాపీయింగ్, ఎమోషనల్ రెసిలియన్సెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, రివ్యూ అండ్ క్లారిఫై కంటెంట్, ఇన్విజిలేట్ ఇష్యూస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్స్ అండి. సో, ఇది వచ్చే వరకు మీరు సమ్ సమ్ కంటెంట్ మోడరేషన్ మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. Like you will be responsible for analyzing and reviewing user profiles, audio, video, and text based content, or investigating, escalating, or resolving issues that are reported by the users. సో ఒక సార్ట్ ఆఫ్ యూజర్స్ ఉంటారు కదండి. లైక్ వీళ్ళకున్న క్లయింట్స్కి ఒక సార్ట్ ఆఫ్ యూజర్స్కి ఎనీ కంప్లైంట్స్ ఎనీ ఇష్యూస్ వచ్చినవి అది ఆడియో కానీ వీడియోస్ కానీ టెక్స్ట్ బేస్డ్ కానీ అలాంటి కంటెంట్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది, ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఆ కన్సర్న్స్ నీడెడ్ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఆ ఇష్యూని ఎస్కలేట్ చేసి రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది మీరు అప్డేట్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఫ్రెషర్ కండి జాబ్. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ క్యాన్ అప్లై. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. అలాగే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇదన్నమాట. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ రోల్, ఇండివిజువల్స్ మే బి డైరెక్ట్లీ ఆర్ ఇన్అడ్వర్టెంట్లీ ఎక్స్పోజ్ టు పొటెన్షియలీ అబ్జెక్షనబుల్ అండ్ సెన్సిటివ్ కంటెంట్. సో అలా ఉంటాయన్నమాట. సో దీనికి పూర్తిగా అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చే వరకు చూస్తే వీళ్ళైతే రివ్యూ, క్లాసిఫై ఆర్ రిమూవ్ కంటెంట్ అకార్డింగ్ టు క్లయింట్స్ గైడ్లైన్స్. సో ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. యూజింగ్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఛానల్స్, అండర్స్టాండ్ అండ్ రిమైన్ అప్డేట్ ఆన్ changing client policies and guidelines, investigate, resolve, and relay complex content issues to the border trust and safety. సో అందుకే అండి ఇది ట్రస్ట్ అండ్ సేఫ్టీకి చెందిందనమాట. టీమ్ సర్వ్ యాజ్ ఏ అడ్వకేట్ for the user community, participate in process improvement initiatives that improve quality and efficiency of work, participate in continuous training program and work group discussion for optimal development in the role, engage in conversation around socially sensitive topics with the purpose of keeping our community safe. So for a ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు హై ప్రొఫైల్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ చూడండి. లైక్ హై ప్రొఫైల్ యూజర్ ఐడీస్ ఉంటాయి కదా.